హాయ్ ఫ్రెండ్స్, విషు బర్త్డే రోజు కేక్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదుగా. మరి నిన్నటి వీడియోలో వాల్ డెకరేషన్ వరకే చూపించాను. ఇప్పుడైతే విషు బర్త్డే ఎలా జరిగిందని అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ విషు బొట్టు పెట్టి నేను బొట్టు పెట్టుకున్నాను, మా అమ్మయ్య కూడా పెడుతున్నాను. ఫుల్ వీడియో చూసేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Vishruti. Birthday to you. Happy birthday to you, dear Vishruti. Happy greetings to you. Happy greetings to you. Happy greetings to you, dear Vishruti. Many long life to you. Many long life to you. Many long life to you, dear Vishu. Okay? Happy birthday, Vishama. Happy birthday, Vishama. Thank you, Anbeta. Happy birthday, Vishama. అక్కడికి హ్యాపీ బర్త్డే చెప్పు. మళ్ళీ ఈయనకి చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు అక్కడికి. ఏయ్ హ్యాపీ బర్త్డే చెప్పు అక్కడికి. నవ్వుతూ హ్యాపీ బర్త్డే చెప్పు. ఇట్లా ఇట్లా హ్యాపీ హ్యాపీ బర్త్డే అక్క. నువ్వు మళ్ళీ అక్కడికి దింపి, నువ్వు అక్కడికి దింపి ఇంత నువ్వు తినిపిస్తావా? అక్కడికి పెట్టి అక్కడికి పెట్టి అక్కడికి పెట్టు. నువ్వు దింపుతాను తలకాయ పైకి చెప్పు. ఓకే మళ్ళీ తమ్మిని పెట్టి తమ్ముడికి పెట్టు. వావ్ వెరీ గుడ్. తాతకి పెట్టు. విష్ అయితే మామయ్యకు కేక్ తినిపిస్తుందండి. విష్ బర్త్డేకి ఎవరు లేరు కదా. పోయినసారి కన్నయ్య బర్త్డేకి మా ఆంటీ వాళ్ళు ఉండే, ఇప్పుడు దీప పెళ్ళి అని చెప్పేసి వాళ్ళు కాశీకి వెళ్ళారు. వాళ్ళు ఇంకా రిటర్న్ రాలేదు, అందుకే మేమే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఇంకొకటి, మా క్వార్టర్ చుట్టూ మొత్తం రిటైర్ అయ్యే ఏజ్ వాళ్ళే ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు. దాంట్లో ఇంకా వాళ్ళని ఏం పిలుస్తాను చెప్పండి. చిన్నపిల్లలు ఉంటే బర్త్డే మంచిగా జరిగేది. ఎవరు లేకున్నా కూడా మా పిల్లలకు స్పెషల్ డేస్ మిస్ అవ్వద్దని అయితే నేను ప్రతి ఇయర్ ఇలానే సింపుల్గా ఇంట్లో సెలబ్రేట్ చేస్తానండి. దీంట్లో ఉన్న హ్యాపీనెస్ ఏంటంటే వాల్ డెకరేషన్ నా అంతటి నేనే చేస్తాను. విషు ఫస్ట్ బర్త్డే అప్పటి నుంచి ఈ బర్త్డే వరకు ప్రతిసారి కేక్ నేనే చేస్తానండి. కనే బర్త్డే కూడా 3 బర్త్డేస్ అయిపోయాయి. 3 టైమ్స్ కేక్ చేశాను. విషుది ఇది 5th బర్త్డే అండి. తనకు కూడా 5 బర్త్డే కేక్స్ అయితే నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇదొక హ్యాపీనెస్ నాకు. ఇక్కడ వాళ్ళ పాపకి కేక్ తినిపిస్తుంది. వాళ్ళ పాప వచ్చి కన్నయ్యకు విషుకైతే కేక్ తినిపిస్తున్నారు. నేనైతే ముందు క్లిప్లోనే కేక్ ఇద్దరికి తినిపించేశాను. ఆ తర్వాత వచ్చేసి అక్షంతలు వేస్తున్నారండి. మామయ్య కూడా వేస్తున్నాడు. మామయ్య కూర్చొని వేస్తే వీడియోలో రాను అని చెప్పేసి ఇలా లేసి మాత్రం అక్షంతలు వేస్తున్నారు. పిల్లల్ని బ్లెస్ చేస్తున్నారు. మీరు కూడా మా విషుని కన్నయ్యని ఇద్దరిని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మామయ్య డబ్బులు పెడుతున్నాడండి. అసలు వద్దు అని చెప్పాను, ఇలాంటివి ఎప్పుడూ అలవాటు లేవు కదా. వద్దు అని చెప్తే మామయ్య అస్సలు వినట్లేదు. విషుకు 500 ఇచ్చారు, కన్నయ్యకి 500 ఇచ్చాడు. విషుకు 105 ఇచ్చారు. అయితే కన్నయ్య అన్నారు కదా, విషుకి ₹1 ఎక్కువ ఇచ్చావు కదా తాత, నాకు కూడా కావాలని చెప్తే మళ్ళీ మా సార్ లోపలికి వెళ్ళి ఒక 10 రూపీస్ నోట్ తీసుకొచ్చి కన్నయ్యకి ఇచ్చారండి. ఇంకా తర్వాత మామయ్య దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఇక్కడ బీహార్లో ఏంటంటే ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళ కాళ్ళకు మొక్కుతూనే ఉంటారు. మా విషు మా కన్నయ్య కూడా అంతే. ఇంకా అది అయిపోయిందండి. ఇప్పుడు మేము కేక్ తినాలి కదా. నేను ఇక్కడ కేక్ని కట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, ఇది మన ఇంట్లో చేసిన కేకే. ఈ వీడియో అయితే నేను ఇంకా అప్లోడ్ చేయలేదండి. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ కట్ చేసి ప్లేట్లో పెడుతున్నానండి. ఇవి మామయ్య పిల్లలు తినడానికైతే ఇలా ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను. వాళ్ళిద్దరికి స్పూన్స్ కూడా ఇచ్చేసాను. ఈ 4 పీసులు ఉన్నాయి కదా, మా పక్కన ఆంటీ వాళ్ళకి ఇవ్వడానికి. బయట కూడా నేను మంచిగా ఉందా, ఇంట్లో చేసింది నేను చేసింది మంచిగా ఉందా? ఇదే మంచిగా ఉందా? బయట చేసేది కొంచెం కుతికే పడ్డట్టు ఉంటుంది కదా, సాఫ్గా. కూల్ కేక్ అంటుంది, చల్లటి కేక్ అంటారు.
విన్నారు కదా ఫ్రెండ్స్ మామయ్య ఏం చెప్పారో. కేక్ అంట చాలా బాగుందంట. మామయ్య ఆల్రెడీ 2 పీసెస్ తిన్నారు. అయినా కూడా మా సార్ మళ్ళీ కేక్ తీసుకొచ్చి కొంచెం తిను నాన్న అని చెప్పి మామయ్యకి వేసారండి. ఇంకా ఈయన చూడండి ప్లేట్ పట్టుకొని అలాగే తినేస్తున్నారు. ఆల్రెడీ ఈయన కూడా 2 పీసెస్ తినారు. ఇది కూల్ కేక్ కదా, తింటుంటే చల్ల చల్లగా ఉందండి. నేను కొంచెమే టేస్ట్ చేశాను. వీళ్ళిద్దరు నాకు ఉంచుతారో లేదో. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే విష్కి మాత్రం విషెస్ చెప్పడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.